ఇక్కడ ఉన్నటువంటి గతంలో గెలిచిన ఆయన మరి స్వర్గస్థులు కావడంతో దీనికి ఎన్నికలు అనివార్యమైంది. ఎవరు కూడా ఎన్నికలు కోరుకోలేదు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగంలో మరి ఎన్నికలు తప్పకుండా జరపాలి. కాబట్టి చట్టం ప్రకారము వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. మనకందరికీ తెలుసు 2014లో మన తెలంగాణ ఏర్పడింది. ఆషామాషి ఏర్పడలే. 4 కోట్ల మంది ప్రజలందరం మనం ఆ రోజు సకల జనుల సమ్మెతో ఒక బ్రహ్మాండమైనటువంటి పోరాటం చేశాము. ఆ పోరాటంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలోనే కాదు దేశమంతా గెలిచినటువంటి 160 మంది ఎంపీలు మన తెలంగాణ కోసం ఓటేసి ఆ రోజు తెలంగాణ తీసుకురావడం జరిగింది. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మన కష్టాలు దూరం అవుతాయి అని చెప్పి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు అది మరి బంగారు తెలంగాణ అని చెప్పి మనకు మోసం చేయడం జరిగింది. తెలంగాణ కేసీఆర్ కుటుంబం కోసమే వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండాలి. తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఈరోజు బానిస బ్రతకాలనేటువంటి విధంగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశాడు, తెలంగాణకు ద్రోహం చేశాడు. తెలంగాణ అంటే ఆయన కొడుకు, ఆయన కూతురు, ఆయన అల్లుడు, ఆయన పెద్దల్లుడు, ఆయన చిన్నల్లుడు, ఇదే సరిపోయింది. 10 సంవత్సరాల పాటు తెలంగాణను దోచుకున్న నా కుటుంబం ఖర్చు పెట్టంగా బ్యాంకులో పైసలు ఉండేది. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం ఖర్చు పెట్టినప్పుడు మిగులు బడ్జెట్ బ్యాంకులో ఉండేది. అటువంటి తెలంగాణ కేసీఆర్ కుటుంబం కారణంగా 10 లక్షల కోట్లు అప్పయింది. మిగులు బడ్జెట్ పోయి పైసలు మిగిలితే బ్యాంకులో రాసుకుంటాడు మన సర్కారు. బ్యాంకులో రాసుకుని అరిగిపోయింది. మనం పన్ను కట్టినటువంటి పన్నులు అరిగిపోయాయి. చివరకు 10 లక్షల కోట్లు అప్పు తెచ్చి అది కూడా మరి న్యాయం అనిపించింది టిఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే ప్రజలు ఆ రోజు మరి ఇదే రాహుల్ గాంధీ, ఇదే రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఈ రకంగా దోచుకున్నాడు, కేసీఆర్ కుటుంబం దోచుకుంది, మేము తెలంగాణలో మార్పు తెస్తాము, మంచి ప్రభుత్వం ఇస్తాము, ప్రజాపాలన ఇస్తామని చెప్పి అనేక రకాల మాటలు చెప్పారు. మరి 2 ఏళ్ళు అధికారంలోకి వచ్చి ఈ 2 ఏళ్లలో తెలంగాణకు ఇచ్చిన హామీలు ఏం చేశాడో ఈరోజు మనం అందరూ అడగాలి. వీటికి మళ్ళీ 10 సంవత్సరాలు దోచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కారు గుర్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళు వస్తున్నారు. 2 సంవత్సరాల క్రితం అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా మనకు మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తూ ఉంది. అందుకే పార్టీ కార్యకర్తలుగా మనము ఇంటింటికి వెళ్ళి ఈరోజు తెలంగాణ పరిస్థితి వివరించాల్సిన అవసరం ఉంది. మహిళలు చాలా మంది వచ్చారు, అనేక రకాల హామీలు మహిళలకు ఇచ్చాడు. మా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చెప్పారు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ? మా పార్టీ అధికారంలోకి వస్తే మీరు చేయి గుర్తు కోటేస్తే నెలకు 2500 ఇస్తానని చెప్పాడు. 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు తెలంగాణలో. ఏ ఒక్క ఆడబిడ్డకు ఏ ఒక్క నెల కూడా 2500 ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం
బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.